హాయ్ హలో నేను వచ్చేసాను ఇంకొక రివ్యూ తోటి. అదే మన సండే ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎలా అనిపించింది అని మాట్లాడాలి కదా. సో గబగబ మాట్లాడేసుకుందాం ల్యాగ్ లేకుండా. నిన్నంతా ఎపిసోడ్ కొంచెం లెంగ్తీ అయిపోయింది, ఎందుకంటే నిన్న జరగబోయే ఎపిసోడ్ గురించి అంటే సండే ఎపిసోడ్ గురించి మాట్లాడాను, అలాగే సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడాను. అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా ఇవాళ నుంచి ఒక ఎపిసోడ్ గురించే మాట్లాడుకుందాం. ఇవాళ నైట్ నేను చూసి మండే ఎపిసోడ్ ఎలా అనిపించింది, నా పాయింట్స్ ఏంటి అని మీకు చెప్పేస్తాను. కానీ ఇది వచ్చేసి ప్యూర్లీ ఆన్ సండే ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎలా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక విషయం మాత్రం కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ ఇచ్చారు, మనందరినీ భయపెట్టారు, ఒక భయభ్రాంతులకు గురి చేశారు. దాని తర్వాత ఏంటి సడన్ ఎలిమినేషన్ అని చాలామంది ఆలోచించారు. చాలామంది నాకు కాల్ చేశారు, అక్క మీరు ఎలా అనుకుంటున్నారని. దాని గురించి మాట్లాడతాను. అలాగే నిన్న ఆల్రెడీ ఎపిసోడ్లో నేను చెప్పాను సండే ఫన్ గేమ్స్లో కొన్ని వెరైటీ టాస్క్లు ఉండబోతున్నాయని. సో ఆ టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇంకేం మాట్లాడుకుందాం. ఎనీవే లోపలికి వెళ్ళే ముందు ఎందుకు ఎక్కువ చెప్పుకోవడం, నాకైతే సండే ఎపిసోడ్ చూస్తే మంచి ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఓన్లీ పాయింట్ నేను కొంచెం డిసప్పాయింట్ అయింది, అది అభయ్ ఎపిసోడ్. అంటే అభయ్ పాయింట్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. స్టార్టింగే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేశారు ఎపిసోడ్. అంటే ఎవరెవరు ఎలాంటి పదాలు వాడారు, హౌస్ మేట్స్ వాడిన పదాలు, అంటే మనకంట లేడీ అని మాట్లాడిన మాటలు, అట్లా కొన్ని వెరైటీ వర్డ్స్ని తీసుకొచ్చి సాంగ్లో పెట్టి చాలా బాగా చేశారు. దాని తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సేఫ్ అన్సేఫ్, జనరల్లీ ఏ ఎపిసోడ్కైనా సరే సేఫ్ అన్సేఫ్ అనే ఇదితో స్టార్ట్ చేస్తారు కదా. సో మొత్తం నామినేషన్స్లో ఉన్నది 8 మంది అనుకుంటా. 8 మంది నుంచి ఎవరెవరు సేఫ్ ఎవరెవరు నాట్ సేఫ్ అన్నది వాళ్ళు టక్క వెళ్ళిపోయింది. నేను ఎక్కువగా ల్యాగ్ చేయనండి, నేను చాలా ల్యాగ్ చేశాను అనిపించింది. సో సీత అండ్ ప్రేరణ ఆర్ సేఫ్ అని చెప్పారు. దాని తర్వాత అన్సేఫ్ వచ్చేసి పృథ్వీ, విష్ణు, నైనిక, అభయ్, మణి, యష్మి. సో దాని తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ గేమ్స్ ఏమైనాయి అని చెప్పేసి పాయింట్ బై పాయింట్. నేను ఇవాళైతే పలక మీద రాసుకున్నాను బాబోయ్, ఎలాంటి ల్యాగ్ లేకుండా పలక మీద రాసేసుకున్నాను. ఇవి చూడండి నా పాయింట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో థర్డ్ పాయింట్ వచ్చేసేసి ఏంటో ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బ్రేక్ హార్ట్ గివ్ అండి, చూసుకొని పేర్లు రాసేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మన నిఖిల్ని అడిగారు, నిఖిల్ నువ్వు ఎవరికి హార్ట్ ఇస్తున్నావు, ఎవరికి బ్రేక్ చేస్తున్నావు అని. నిఖిల్ వచ్చేసి నేను హార్ట్ ఇచ్చేది పృథ్వీకి. తను అంటే తనకి వాట్ ఎవర్ అగ్రెషన్ ఇష్యూస్ ఉన్నా తను ఈ మధ్యన బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే చేస్తున్నాడు బ్లా అని చెప్పారు. సోనియాకి నీ హార్ట్ బ్రేక్ అని చెప్పాడు. అసలు ఈ విషయంలో నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. సోనియాకి బ్రేక్ చేసి ఇవ్వడం ఏంటి. మామూలుగా నేను ఎప్పుడు సోనియా అంటే నేను నీకు ఇష్టం, నిఖిల్ని చాలాసార్లు నేను కామెంట్ చేశాను కదా, సోనియా అంటే ఫేవరబుల్ ఉంటాడు, సోనియాని పట్టించుకుంటాడు, సోనియానే కావాలి అంటావు అన్న నిఖిల్ సడన్లీ సోనియాకి హార్ట్ బ్రేక్ ఇచ్చేసాడు. సో ఐమ్ లైక్ అంటే తన పాయింట్స్ తను చెప్పుకున్నాడు, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ తర్వాత సోనియాని నాగ్ సార్ పాట పాడమని అడిగారు. నాకేంటో సోనియా కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ ఎపిసోడ్లో అని అనిపించింది సోనియాకి అండ్ దాని యష్మికి. బట్ ఏమో నేనని కాదు, కొంతమంది అభిప్రాయం. అంటే తను కొంచెం అందరినీ బాధ పెట్టిందని కాదు, అంటే వేరియస్ రీజన్స్తో ఎందుకో తనంటే స్పెషల్ అటెన్షన్ అయితే ఉంది అని అనిపించింది. వాట్ ఎవర్. మేడం ఏమో సిగ్గుపడుతూ ఏంటి నీ నవ్వు నాకు సరితో పాట ఉంది కదా, నీ నవ్వరు ఏమిటో పాప బాగా సిగ్గుపడి, నాకు తెలిసి ఇది యశ్వీర్ కోసం, తన ఫ్రెండ్ యశ్వీర్ కోసం పాడినట్టుగా అనిపించింది. దాని తర్వాత వెళ్ళిపోదామండి, టూ మచ్ నేను ముందే చెప్తున్నాను, ఇది సుత్తిగా ఉండబోదు ఇక నుంచి. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నేను నీ హార్ట్ ఎవరికి ఇస్తావు అంటే నా హార్ట్ సోనియాకి ఇస్తాను. మేము ఈ మధ్యన బాగా కనెక్ట్ అవుతున్నాము, తను కొంచెం నాకు బాగా అన్నిట్లో కొంచెం సపోర్ట్గా ఉందని చెప్పాడు. అండ్ నా హార్ట్ బ్రేక్ వచ్చేసి నిఖిల్ అని చెప్పాడు. ఇంతకుముందు నాకు నిఖిల్తో బాగా ఉండేది, కానీ నిఖిల్ ఈ గేమ్స్లో ఫిజికల్లీ తను కొంచెం అగ్రెసివ్గా ఉండడం ఆయన నేను చెప్పినా కూడా తను పట్టించుకోలేదు అన్న పాయింట్స్ రేజ్ చేశాడు. ఆ తర్వాత సీత హార్ట్ ఎవరికి ఇచ్చిందంటే నైనికాకి ఇచ్చింది. అండ్ హార్ట్ బ్రేక్ వచ్చేసి కొంచెం బాధతోనే విష్ణుకి ఇచ్చింది. బట్ విష్ణుకి వచ్చేసరికి నా హార్ట్ స్టిల్ సీతకే అని చెప్పేసి, సీత నేను బాగా బాండ్ అవుతున్నాను అని చెప్పేసి సీతకి ఇచ్చింది. అలాగే పృథ్వీకి వచ్చేసరికి హార్ట్ బ్రేక్ అని చెప్పింది పృథ్వీ. సో నైనిక వచ్చేసి తన హార్ట్ సీతకి ఇస్తానంది. సీతకి చాలా హార్ట్లు పడినాయి యాక్చువల్లీ. అండ్ నైనికాకి హార్ట్ బ్రేక్ వచ్చేసి నిఖిల్. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అండ్ దెన్ నబీల్ వచ్చేసి నా హార్ట్ అయితే ఆదిత్యకి అన్నాడు. అంటే వాళ్ళు బాగా ఎక్కువ బాండింగ్ స్పెండ్ చేస్తున్న టైం అనిపించింది. అండ్ నా హార్ట్ బ్రేక్ వచ్చేసి నైనికాకి అన్నాడు. ఓకే నో ప్రాబ్లం, ఎవరిష్టం వాళ్ళది. అండ్ దెన్ ప్రేరణ నా హార్ట్ వచ్చేసి అభయ్కి అంది. అండ్ దెన్ నా హార్ట్ బ్రేక్ వచ్చేసి యష్మి అంది. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే వీళ్ళు ముందే బాగా తెలుసు
కాబట్టి వీళ్ళు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు బ్లా 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 అని చాలామంది కామెంట్స్ చేశారు. సో బట్ తన హార్ట్ బ్రేక్ వచ్చేసి తను చెప్పింది యష్మి అని. దాని తర్వాత పృథ్వీని నీ హార్ట్ ఎవరికి ఇస్తున్నావు అంటే వెంటనే ఆలోచించుకోకుండా యష్మికి ఇచ్చేసాడు. హార్ట్ బ్రేక్ ఏమో విష్ణుకి ఇచ్చాడు. విష్ణుకి ఇచ్చినాక అంటున్నాడు యాక్చువల్లీ నేను ఇద్దరికి హార్ట్ ఇద్దాం అనుకున్నాను కానీ తప్పక విష్ణుకి ఇచ్చాను అన్నట్టు కొంచెం ఏదో చేశాడు. కాకపోతే పృథ్వీ నువ్వు మానే డబుల్ గేమ్ ఆడుతున్నావు. పృథ్వీ లవర్ బాయ్ యాంగర్ బర్డ్. ఓకే నెక్స్ట్ వచ్చేసేసి సోనియాని అడిగారు, సోనియా నీ హార్ట్ ఎవరికి ఇస్తున్నావు అని. సోనియా వచ్చేసి నా హార్ట్ మణికంఠకి ఇస్తానంది. ఎందుకంటే అది అర్థమైంది ఆల్రెడీ, మణికంఠ కూడా వాళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయ్యారు లాస్ట్ వీక్ చూసుకుంటే. అండ్ హార్ట్ బ్రేక్ వచ్చేసి సోనియా అభయ్ అంది. కొద్దిగా వాళ్ళిద్దరికి మొన్న వీక్ చూసుకున్నట్టయితే అంత పడలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను హార్ట్ బ్రేక్ అన్నది అభయ్కి ఇస్తుందని. అండ్ దెన్ అభయ్ తన హార్ట్ వచ్చేసి ప్రేరణకి ఇస్తున్నా అన్నాడు. అండ్ హార్ట్ బ్రేక్ వచ్చేసి యష్మికి అని చెప్పండి. ఎవరి రీజన్స్ వాళ్ళు రీజనింగ్ ఇచ్చారో అన్నీ చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ చాలా చాలా లాంగ్ అయిపోద్ది. అండ్ ఆదిత్య గారు మీ హార్ట్ ఎవరికి ఇస్తున్నారంటే నబీల్కి ఇస్తున్నారని చెప్పారు. విచ్ ఐ ఫెల్ట్ ప్రాబబ్లీ నబీల్ ఆదిత్య గారు బాగా బాండ్ అవుతున్నారు. ఎందుకంటే నబీల్ కూడా తన హార్ట్ ఆదిత్య గారు ఇచ్చారు. సో ఆదిత్య గారి హార్ట్ ఏమో నబీల్కి ఇస్తున్నారు. అండ్ హార్ట్ బ్రేక్ వచ్చేసి మణికంఠకి ఇచ్చారు. లాస్ట్గా యష్మి మరి నీ హార్ట్ ఎవరికి ఇస్తున్నావు అంటే నేను నిఖిల్కి ఇస్తున్నానంది. అండ్ హార్ట్ బ్రేక్ వచ్చేసి పృథ్వీ. సో ఇక్కడతో హార్ట్ బ్రేక్ హార్ట్ గివ్లు అయిపోయినాయి. సో ఆ తర్వాత ఇక్కడి నుంచి ఏం చేశారంటే ఆ కోడి పెట్ట గుర్తుంది కదండి, కోడి గుడ్ల గేమ్. కోడిని తీసుకొచ్చి ఆ కోడి లోపలికి వెళ్ళి గుడ్లు ఎత్తుకున్నారు, ఏరుకున్నారు, దాచుకున్నారు, కొట్టుకున్నారు. గుడ్ల గేమ్ గుర్తుంది కదా. సో మళ్ళీ స్టోర్ రూమ్కి వెళ్ళమన్నారు. స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురమ్మంటే ప్రభావతిని తీసుకొచ్చారు, చిన్న చక్క బుజ్జి కోడి పెట్ట అనమాట. సో ఆ కోడి పెట్ట నుంచి ఒకవేళ కోడి సౌండ్ కాకుండా వేరే సౌండ్ ఏమొచ్చినా కూడా మీరు అన్సేఫ్. సో అప్పటికి ఇద్దరు ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నారు, మన ఎవరు సీత అండ్ ప్రేరణ. సో మిగతా వాళ్ళందరికీ ఆ కోడి నుంచి రకరకాల సౌండ్లు అనమాట. చాలా కామెడీగా అనిపించింది నాకు. ఆ కోడి నోట్ల నుంచి పంది సౌండ్ వచ్చింది, ఇంకేదో సౌండ్ వచ్చింది. సో బట్ ఆ గేమ్లోకి వచ్చేసి మనకి సేఫ్ వచ్చేసి నైనిక. కోడి సౌండ్ వచ్చినప్పుడు కొక్కరకో వచ్చింది. సో నైనిక సేఫ్ అయిపోయింది. దాని తర్వాత అందరూ కలిసేసి అప్పటికి 5 ఉన్నారు ఇంకా ఆడాల్సింది. ఓన్లీ నైనిక అక్కడికి సేవ్ అయింది. దాని తర్వాత గాంగ్ గేమ్. మీకు నిన్న ఎపిసోడ్లో నేను చెప్పాను కదా, వీళ్ళు ఒక వెరైటీ గేమ్ ఏదో చెప్పారు, దాంట్లో వీళ్ళు డాన్స్లు వేసారని చెప్పేసి. బేసికలీ ఏంటంటే గాంగ్ గేమ్లో వీళ్ళందరికీ పజిల్ ముక్కల్లాగా ఇచ్చారనమాట. ఆ పజిల్ ముక్కల్ని జత చేసి దాని మీద రాసి ఉంటుంది ఏ సాంగ్ ఇది అర్థమైపోతుంది అనమాట. ఆ హీరో పేరు ఇప్పుడు చిరంజీవి గారిది వచ్చింది, అండ్ దెన్ నానిది వచ్చింది. ఓడియమ్మ హీట్, ఈడియంలో బీట్, రేడియంలో లైట్, బాడీలో అటు ఇటు. సో అట్లా రకరకాలుగా ఇది ఎంటర్టైనింగ్ అనిపించింది నాకైతే. గాంగ్ గేమ్ గబగబా పజిల్ గెస్ చేయడం, అండ్ దెన్ పరిగెత్తుకొని వచ్చేసి దాన్ని గాంగ్ని కొట్టడం, అండ్ తర్వాత దానికి సంబంధించిన సాంగ్ డాన్స్ చేయాలన్నమాట. చాలా ఎంటర్టైనింగ్ ఉంది ఇది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గాంగ్ గేమ్ తర్వాత మళ్ళీ అగైన్ ఈ మిగతా 5 ఉన్నారుగా, 5 నుంచి సేఫ్ అన్సేఫ్ గేమ్ మళ్ళీ పెట్టించారు. దీనికి ఒక చిన్న ట్రాఫిక్ లైట్ టైప్లో తీసుకొచ్చారనమాట. ఒకటి పుట్టది ఇంత బటన్లాగా ఉంది, దాంట్లో 3 లైట్లు ఉన్నాయి. సో ఎవరికైతే రెడ్ లైట్స్ వచ్చిందో వాళ్ళు అన్సేఫ్. సో గ్రీన్ లైట్. అందులోకి వచ్చేసి మనీకి మొత్తం గ్రీన్ లైట్స్ ఇచ్చింది. మనీ ఫేస్ చూడాలి, అబ్బో వెలిగిపోయిందమ్మా. మనీ సేఫ్ అనగానే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే మనీకి కూడా ఒక యూనిక్, నేను బయటకు వచ్చాక చూసాను అనమాట, మనీకి కూడా ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ అయితే డెవలప్ అయింది. అంటే ఒక్కొక్కరి మెంటాలిటీకి ఒక్కొక్కరు ఫ్యాన్స్ అవుతూ ఉంటారు. సో పాపం తను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. నేను తనతో ట్రావెల్ చేశాను కాబట్టి యాజ్ ఎక్స్ హౌస్ మేట్ నాకు తెలుసు తను ఎలాంటి గేమ్ ఆడుతున్నాడని. సో నెక్స్ట్ దీని తర్వాత ఏం జరిగింది, ఇంకొక గేమ్. దీంట్లో మళ్ళీ గుడ్లు తెప్పించారండి బాబోయ్. మళ్ళీ ఎప్పుడు గుడ్లు తెప్పించినా నాకు వెరైటీగా అనిపిస్తుంది. గుడ్లు తెప్పించారు. ఈ గుడ్ల గేమ్లో ఎవరికైతే గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్. అంటే గుడ్డు ఓపెన్ చేయాలి, గుడ్లో గ్రీన్ వస్తే సేఫ్ అనమాట. సో మిగతా 5 ఇప్పుడు మనీ కూడా అయిపోయాడు కాబట్టి ఇంకా 4 ఉన్నారు. సో మనీ, నైనిక, ఇంకా వాళ్ళిద్దరు, ఓకే ఇంకా 4 ఉన్నారు. సో ఆ 4 మళ్ళీ ఆ గుడ్లు ఇచ్చారు. విష్ణుకి ఏమో గ్రీన్ వచ్చిందన్నమాట. విష్ణు ఆల్సో ఈజ్ సేవ్డ్. అండ్ దెన్ యష్మికి కూడా గ్రీన్ వచ్చింది. ఇంకా మిగిలింది ఎవరు, అభయ్ అండ్ పృథ్వీ. సో ఇంకా ఈ గేమ్ తర్వాత యాక్షన్ రూమ్కి రమ్మన్నారు. ఎందుకంటే ఈ ఆటలు పాటలు గాంగ్ గేమ్ చాలా లాంగ్ నడిచింది. శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ వేస్తారు, వెరీ ఎంటర్టైనింగ్ అని చెప్పాను కదా. దాని గురించి ఎక్కువ ఎందుకు సోది. యాక్షన్ రూమ్కి రమ్మన్నారు. యాక్షన్ రూమ్లో భలే వెరైటీగా ఉందండి. ఇది మాత్రం డిస్కో లైట్లు పెట్టారు ఇరువైపులా. నాకేందో కొంచెం నార్మల్గా నాదేంటో
నన్ను చూసి స్పెషల్గా డిజైన్ చేసిన గేమ్ లాగా ఉంది. పెద్ద డ్రమ్ పెట్టారు, నేనల్లా డ్రమ్ లాగా ఉన్నాను. నాకు అలా డ్రమ్ పెట్టి ఆ డ్రమ్ డబీ కొడితే నాకు లోపల ఒక కాగితం వచ్చింది. సో అలా వీళ్ళిద్దరికైతే కొంచెం ఇట్లా స్టెప్స్ లా పెట్టారనమాట, డిస్కో లైట్లు వేసి. ఒక పక్కన అంటే ఇట్లా డిస్కో లైట్లు వస్తున్నాయి, రెడ్ గ్రీన్ వస్తున్నాయి. చివరికి ఫైనల్లీ ఆ మెయిన్ పైన లైట్ అదే మెయిన్ స్టెప్ మీద నుంచోమన్నారు అనమాట. వీళ్ళిద్దరు నుంచుంటే అభయ్ను అండ్ పృథ్వీ. సో నాకు ఇది కూడా డౌట్ వచ్చింది, అభయ్ నవీన్ ప్రాబ్లీ అవుట్ అవుతాడేమో అని. ఎందుకంటే ఆ రెడ్ కార్డ్ అన్నది చూపించి తన్ని కొంచెం అలా నువ్వు సరిగా ఆడలేదు, నువ్వు బిగ్ బాస్ని తిట్టావు, బయాస్డ్ బిగ్ బాస్ అన్నావు, వాట్ ఎవర్. నిన్న సాటర్డే ఎపిసోడ్లో జరిగిన కోటింగ్కి నాకు ఎక్కడో డౌట్ కొట్టింది, అబ్బాయిని నామినేట్ చేయొచ్చు, అబ్బాయిని ఎలిమినేట్ చేయొచ్చు అని. సో నేను నా డౌట్ ప్రకారమే, నేను అనుకున్న ప్రకారం అబ్బాయిని యు ఆర్ ఎలిమినేటెడ్ అండ్ నాకు సార్ ఐల్ మీట్ యూ ఆన్ ద స్టేజ్ అని చెప్పారు. ఇంకా కట్ చేస్తే అక్కడ మన కంటెస్టెంట్స్ అందరిని కూడా చూపిస్తూ ఉన్నారనమాట. అంటే వీళ్ళది లైవ్ వీళ్ళ జరిగేది కంటెస్టెంట్స్ని చూపిస్తూ వాళ్ళ రియాక్షన్ అది చూసుకుంటే పాపం సీత వాజ్ గెటింగ్ వెరీ కనెక్టెడ్ టు అభయ్ కదా. సో తనైతే ఇంక ఏడుస్తూనే ఉంది. అండ్ దెన్ ఐ కెన్ సీ నిఖిల్ ఆల్సో వాజ్ వెరీ వెరీ సాడ్ వెన్ అభయ్ వాజ్ ఎలిమినేటెడ్. అండ్ దెన్ సోనియా, ఎవ్రీబడి. అంటే అభయ్ కొంచెం తన మాట తీరు అలాగే ఉంటుంది. నేను మాట్లాడతాను తన మాట తీరు గురించి, నేను తనతో హౌస్లో ఉన్నాను కాబట్టి బిగ్ బాస్ హౌస్లో. తను ఏంటంటే బిగ్ బాస్ని కావాలని తిట్టినట్టుగా నాకు ఏ రోజు అనిపించలేదు. తను ఏంటంటే తనకి సరదాకి అంటే ఒక మనిషిని సరదాగా అనడంలో ఒక బార్డర్ అనేది తనకు తెలియకే ప్రాబబ్లీ బిగ్ బాస్ని కూడా అదే ఇదితో స్టార్టింగ్ నుంచి కూడా తను బిగ్ బాస్ మంచిగా ఉన్నావా, నిమ్మలంగా ఉన్నావా, చాయ్ తాగినావా, ఏంది బిగ్ బాస్ నువ్వు సండే కదా మంచిగా మీ ఆవిడ మీకు ఉండి ఉంటుంది, అట్లా తను కొంచెం ఫన్గానే మాట్లాడేవాడు. సో ఆ ఫన్కిను ఎవరినైనా మనం ట్రోల్ చేసినా తిట్టినా దెర్ ఈస్ అ బౌండరీ. ఆ బౌండరీ క్రాస్ చేస్తే ఏమవుద్ది అన్న దానికి నాకు ఎందుకో అబ్బాయి వాజ్ టార్గెటెడ్ ఫర్ దాట్ ఏమో అనిపించింది. సో అబ్బాయిని స్టేజ్ మీదకి పిలిచారు నాగ్ సార్ పిలిచి ఇదే జెంటిల్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, నాకు చాలా బాధేసిందంటే అబ్బాయిని అలా అంటుంటే పాప అబ్బాయి సారీ సార్, సారీ బిగ్ బాస్ అని చెప్పినప్పుడు నాకు ఆ హోల్ ఎపిసోడ్లో నాకు కొద్దిగా అంటే మేము అందరం ట్రావెల్ చేసాం కదా ఆ జర్నీ, ఐ ఫెల్ట్ అ లిటిల్ సాడ్. బట్ దెన్ ఇంకా స్టేజ్ మీద పిలిచి కూడా నాగ్ సార్ కూడా అదే చెప్పారు, అబ్బాయి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే నువ్వే అందరికీ చెప్పేవాడు కదా అంటే అబ్బాయి కూడా అదే అన్నాడు, సార్ నేనే అందరికీ చెప్పేవాడిని, అలాంటిది నేను ఆ బౌండరీని క్రాస్ చేసి బిగ్ బాస్ని అనడం ఇదన్నీ నేను తప్పు చేశాను సార్, సారీ సార్ అన్నాడు. సో ఇట్ వాజ్ అ గుడ్ బాండింగ్ ఆ రోజు. అప్పుడు స్టేజ్ మీద వాళ్ళిద్దరికి మధ్యలో చూపించిన సీన్ అంతా బాగుంది. అండ్ దెన్ అబ్బాయి జర్నీ అంతా చూపించారనమాట. ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ జర్నీ. నాకు చూసి నాకే అనిపించింది, అరే నేను ఒక వీక్ ఉంటేనే నాకు ఇంత ఇమోషనల్లీ కనెక్ట్ అయ్యాను, తను 3 weeks ఉన్నాడు, హౌ మచ్ హీ వుడ్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ విత్ ఆల్ ద హౌస్ మేట్స్ అని చెప్పేసి. సో బాగుండింది ఆ ఎమోషనల్ జర్నీ అంతా చూపించినాక. దెన్ నాకు ఎలా అయితే నువ్వు ఎవరెవరిని రోడ్డు మీద వేయాలనుకుంటున్నావో చెప్పంటే నేను నలుగురిని పిక్ చేసి ఆ నలుగురిని రోడ్డు మీద వేసాను కదా, మీకు గుర్తుందో లేదో. నేను సోనియాని రోడ్డు మీద పెట్టాను, నిఖిల్ని రోడ్డు మీద పెట్టాను, దాని తర్వాత కొంచెం ఇన్ గుడ్ వే పృథ్వీ నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి తగ్గించుకోవాలని చెప్పాను, మనీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆడాలి అని గుడ్ నోట్ అని చెప్పాను. అలా అబ్బాయిని కూడా అడిగారు, నువ్వు రెడ్ రోజెస్ ముగ్గురికి ఇవ్వచ్చు, బ్లాక్ రోజెస్ ముగ్గురికి ఇవ్వచ్చు, 3 బ్లాక్ రోజెస్ ఎవరికి ఇస్తావంటే అబ్బాయి అప్పుడు నేను బ్లాక్ రోజ్ ఫస్ట్ బ్లాక్ రోజ్ ఏమో అంటే ఇవన్నీ కూడా అబ్బాయి పాపం అంటే తను సీరియస్గా చెప్పేవట్లేదు, అనే గుడ్ నోట్ ఓన్లీ ఇస్తున్నాను అనే ఇంప్రూవ్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ కొన్ని మనం మార్చుకుంటామని పాపం గుడ్ నోట్లోని చెప్పి విష్ణుకి ఫస్ట్ బ్లాక్ రోజ్ ఇస్తాడు. ఐ గివ్ 1 బ్లాక్ రోజ్ అంటే తను ఏదో సమ్ కంటెక్స్ట్ యూస్డ్. సో తను ఈ బ్లాక్ రోజ్ విష్ణుకి అన్నాడు, నెక్స్ట్ బ్లాక్ రోజ్ ఏమో మనీకి అన్నాడు, అండ్ దెన్ పృథ్వీకి 3rd బ్లాక్ రోజ్ ఇచ్చాడు. సో బ్లాక్ రోజెస్ ఈ ముగ్గురికి ఇచ్చినాక రెడ్ రోజెస్ ఎవరికి ఇస్తామంటే ఫస్ట్ రెడ్ రోజ్ నిఖిల్కి ఇచ్చాడు. అండ్ దెన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళిద్దరు బాండింగ్ చాలా ఎక్కువగా ఉంది కదా. ఈ మధ్య కాలంలో తను సీతకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. సో 2nd రెడ్ రోజ్ నేను సీతకి ఇస్తున్నాను అన్నాడు. 3rd రెడ్ రోజ్ దగ్గరికి వచ్చారు, సార్ నేను ఇద్దరికి ఇవ్వచ్చు 3rd రెడ్ రోజ్ అన్నాడు. ఈ మధ్య నబీల్ కూడా నాకు బాగా కనెక్ట్ అవుతున్నాడు. సో నబీల్ అండ్ సోనియా అండ్ మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ సార్. సో నేను వాళ్ళిద్దరికి నబీల్కి సోనియాకి నా 3rd రెడ్ రోజ్ ఇస్తానని చెప్పి ఎపిసోడ్ క్లోజ్ చేశారు. వండర్ఫుల్ ఎపిసోడ్. నాకైతే సాటర్డే ఎపిసోడ్ నాకు సార్ చెప్పాను కదా నిన్న కర్ర పట్టుకుని టప్పి నా ఆఫీసర్లా కొట్టేస్తా నేను తిట్టేస్తా అన్నట్టు వచ్చారు,
కానీ సండే ఎపిసోడ్ ఎందుకో మళ్ళీ మా రొమాంటిక్ హీరో మా నాగ్ సార్ మళ్ళీ బయటకు వచ్చారు. చాలా స్టైలిష్గా యాజ్ యూజువల్. ఏంటో ఆయన వయసు ఎక్కువైనా ఆయన అందం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఆయన గ్లామరు లుకింగ్ గ్రేట్ సార్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. అండ్ ఆల్సో ఈ వారం ఎపిసోడ్ అయిపోయింది. 3 ఎలిమినేషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్ బేబక్క అవుట్, సెకండ్ వీక్ మన శేఖర్ భాష గారు అవుట్, థర్డ్ వీక్ అభయ్ నవీన్. సో నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ బెజవాడ బేబక్క.